ప్రీడి మోజులో పడి తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసిన యువతి ఆత్మహత్య చేసుకుంది. కొన్ని రోజుల క్రితం ఇదే కేసులో జైలు నుంచి బయటకు వచ్చింది సురేఖ. తిరిగి సంగారెడ్డికి వచ్చి సూసైడ్ చేసుకుంది. శాంతినగర్లోని ప్రైవేట్ హాస్టల్లో బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులను చంపేసిన మత్తు ఇంజెక్షన్తోనే తన ప్రాణాలు కూడా తీసుకుంది సురేఖ. బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఈమె పేరు సురేఖ. వికారాబాద్ జిల్లా బన్ఫారం మండలం యాచారానికి చెందిన దశరథ్ లక్ష్మీ దంపతుల చిన్న కూతురు. ఈమె సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేది. అక్కడే సహోద్యోగిని ప్రేమించింది. విషయం ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు మందలించారు. దీంతో కన్నవారిపైనే కక్ష పెంచుకుంది. తాను పనిచేసిన ఆసుపత్రి నుంచి అత్యంత ప్రమాదకరమైన అట్రాసిల్ అనే మత్తు ఇంజెక్షన్ తీసుకుని వచ్చింది. అనారోగ్య సమస్యలు తీరతాయంటూ తల్లిదండ్రులకు జనవరి 25న ఇంజెక్షన్ ఇచ్చింది. ముందు తల్లికి, తర్వాత తండ్రికి ఆ ఇంజెక్షన్ ఇచ్చేసరికి కొద్దిసేపటికే ప్రాణాలు విడిచారు. తర్వాత తెల్లవారుజామున అన్న అశోక్కు ఫోన్ చేసి అమ్మా నాన్న చనిపోయారని ఏడుస్తూ నాటకాలాడింది. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయారని అంతా అనుకున్నారు. కానీ ఇద్దరూ ఒకేసారి చనిపోవడంతో అనుమానం వచ్చి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారొచ్చి ఇంట్లో వెతగ్గా వాడి పడేసిన సిరింజిలు దొరికాయి. దీంతో సురేఖను గట్టిగా నిలదీసేసరికి నిజం ఒప్పుకుంది. తర్వాత ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన సురేఖ సంగారెడ్డిలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తోంది. ఏమైందో ఏమో కానీ గత రాత్రి తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. గతంలో తల్లిదండ్రులకు ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ తనకు తాను చేసుకుని ప్రాణాలు తీసుకుంది. సురేఖ డిప్రెషన్తో సూసైడ్ చేసుకుందా లేదా ప్రీడితో ఏమైనా విభేదాలు వచ్చాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ప్రేమ 3 ప్రాణాలను బలి తీసుకుంది.